వాటిని ఎలా చూసినా వాళ్ళకి పంచుకోవడం సాధ్యం అవట్లేదు. సో అందుకోసం వాళ్ళు రాజుగారి దగ్గరికి రావడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం తర్వాత ఎలా రాజుగారు వాటిని పంచుతారు. నా పేరు సోహిత్ రెడ్డి. నేను శ్రీకృష్ణదేవరాయల్ని. నా పేరు జతిన్ రెడ్డి. నేను వసంతం చదువుతున్నాను. మా గురువు గారు చెము లక్ష్మి గారు. నా పేరు రోహన్ కొప్పుల. నా గురుగారు పేరు లక్ష్మి చముతురి. నా పేరు సుహాస్ కుందు. నా గురుగారు లక్ష్మీ చెముత్రి. విజయనగర ప్రజలకి నమస్కారము. ఈరోజు సభను ప్రారంభించండి. ప్రణామాలు మహారాజా. మా తండ్రి గారు అనంతరం ఆయన మా ముగ్గురు అన్నతమ్ములకు 17 ఏనుగులను ఆస్తిగా ఇచ్చారు. కానీ వాటి పంపకమే పెద్ద సమస్యగా ఉంది. ఏమిటి ఆ సమస్య? నమస్కారం మహారాజా. ఆ ఏనుగులు మా అన్నకి సగం, నాకు 3వ వంతు, మా తమ్ముడికి 9వ వంతుగా పంచారు. కానీ ఎలా చూసినా 17 ఏనుగులు పంచడం కుదరటం లేదు. ఇది నిజంగానే పెద్ద సమస్యగానే ఉంది. రామకృష్ణ, నువ్వు ఈ సమస్యకి పరిష్కరించగలవా? ప్రణామాలు మహారాజా. ఓ, తప్పకుండా పరిష్కరించగలను. కానీ నాకు మీ సహాయం కావాలి. ఏమిటి ఆ సహాయము? మీరు నాకు ఒక ఏనుగు తెప్పించగలరా? ఏనుగు తెప్పించండి. 9 ఏనుగులు నాకు. సరే, వాళ్ళ ఏనుగులు 17. మీ ఏనుగుని కలిపి పంచితే 18 అవుతాయి. వాళ్ళ తండ్రి పంపకం ప్రకారం మొదట వాడికి సగం, అంటే 18లో 9. 1 2 3 4 ఇదిగో నీ వాట. రెండవ వాడికి 3వ వంతు, అంటే 6. 2 3 4 5 6. ఇదిగో నీ వాట. 3వ వాడికి 2వ వంతు, అంటే 2. ఇదిగో మీ తమ్ముడు వాట. 9 ఏనుగులు నాకు. సరే, నాకు సంతోషమే. 6 ఏనుగులు నాకు, 2 ఏనుగులు మా తమ్మునికి. నాకు సంతోషమే. 9, 6, 2 కలిపితే 17 కదా. ఇంకా ఒకటి మిగిలింది రామకృష్ణ. రాజా, మీ ఏనుగుని కలిపి పంచాను కాబట్టి 18 అయ్యాయి. 17 వాళ్ళవి వాళ్ళకు పంచడం జరిగినది. మీ ఏనుగు మీకు తిరిగి ఇస్తున్నాను. ఇదిగోండి. బలా రామకృష్ణ బలా, నువ్వు మా రాజ్యంలో తెలివైన వాడివి. ధన్యవాదాలు మహారాజా. సదా మీ సేవలో. శ్రీకృష్ణదేవరాయ